హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. కొంతమంది వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు అంటున్నారు, అందుకని కొత్త మైక్ తీసుకున్నాను. ఇది 6వ మైక్ అండి. ఇది కూడా వినిపించకపోతే ఇంకా మార్కెట్లో మోడల్స్ కూడా లేవు సరిగ్గా. ఈ ఆడియో నవల మీకు క్లియర్గా వినిపిస్తుందా లేదా అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ బాగుంది అంటే దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమ నీ విలువెంత, సామవేదుల గీతారాణి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. కాలేజీ సందడిగా ఉంది. కాలేజీ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. యువతి యువకులు కలిసి చదివే కళాశాల కళకళ్లాడుతూ చైతన్యవంతంగా కనిపిస్తుంది. అక్కడ నవ చైతన్యం నాట్యమాడుతుంది. అప్పుడు సమయం 10 కావస్తోంది. విద్యార్థులు విద్యార్థినులు క్లాసుల్లోకి పరుగులు పెడుతున్నారు. హే కిరణ్, హలో ప్రసాద్, ఒరే నరేష్. కొందరు కుర్రాళ్ళు క్లాసులోకి వెళుతూ పక్క క్లాసు కుర్రాళ్ళని హుషారుగా పలకరిస్తున్నారు. హలో ప్రమీ, ఏయ్ నీతా. అమ్మాయిలు తోటి స్నేహితురాళ్ళని చిరునవ్వులతో పలకరిస్తూ వయ్యారం ఒళ్ళంతా వలకబోస్తూ చేతిలోని పుస్తకాల్ని పొందిగ్గా పట్టుకుని క్లాసులోకి అడుగు పెడుతున్నారు. క్లాసులోకి వెళ్ళండియ్యా, మీకు మాటలు తప్పిస్తే చదవక్కర్లేదు. లెక్చరర్స్ ప్రిన్సిపాల్ గారి రూమ్ వైపు వెళుతూ ఇంకా చెట్ల దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్న కుర్రాళ్ళని మందలిస్తున్నారు. రోజు కన్నా ఆ రోజు మరీ సందడిగా ఉందా కాలేజ్. ఆ హడావుడంతా స్టూడెంట్స్దే. అందుకు కారణం ఆ రోజు కొత్త లెక్చరర్ వస్తున్నాడు. సర్వసాధారణంగా కాలేజీకి కొత్త లెక్చరర్ వస్తున్నాడంటే కుర్రకారు ఉత్సాహం సముద్రం పొంగులా ఉరకలు వేస్తుంది. ఆ వచ్చే లెక్చరర్ ఎలా ఉంటాడు? విద్యార్థుల ఫస్ట్ ఇంప్రెషన్ ఇది. సెకండ్, అతనికి ఎలాంటి నిక్కినేం తగిలించాలి, అతన్ని ఏ విధంగా ఏడిపించాలి, ఇలా ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం బీకామ్ క్లాసులో విద్యార్థులు ఆలోచిస్తున్నారు. కొత్త లెక్చరర్ రాజేంద్ర గారు మీ క్లాస్కి వస్తున్నారు అని ప్రిన్సిపాల్ గారు స్టూడెంట్స్తో చెప్పారు. ఆయన చెప్పిన దగ్గర నుంచి కుర్రాళ్ళు ఉత్సాహం బారోమీటర్లో పాదరసంలా పెరిగిపోసాగింది. విద్యార్థి నాయకుడు కుమార్ మరీ హుషారుగా ఉన్నాడు. ఇక్కడ అతన్ని గురించి కొంత చెప్పుకోవాలి. ఆ కాలేజీకి అతను హీరో లాంటివాడు. అతని తండ్రి ఆ ఊళ్ళో పేరుపడ్డ లాయరు. అతను చెల్లెలు తప్పిస్తే అధిక సంతానం లేదు. చేతి నిండా డబ్బు, వెచ్చలవిడి జీవితం. బెదిరింపు తెగింపు కుమార్ ఊపిరి. పంతం పట్టుదల, అనుకున్నది సాధించే సామర్థ్యం అతని నేస్తాలు. ఎంత అల్లరి చేస్తాడో అంత శ్రద్ధగా చదువుతాడు. అతడి స్నేహితులెవరూ పరీక్ష తప్పడం అన్నది ఎరుగరు. అది సహించడు కూడా. తనతో స్నేహాన్ని కోరే ప్రతి స్నేహితుడికి మొదట చిన్న వార్నింగ్ లాంటిది ఇస్తాడు. ఫ్రెండ్స్, మనం ఎంత అల్లరి చేసినా లెక్చరర్స్కి రౌండ్ ఫిగర్ మార్క్స్ చూపించకూడదు. అలా చూపిస్తే వాళ్ళు మనని పొట్టచించితే అక్షరం రాదు కానీ అల్లరి చేయడానికి మీకు సిగ్గులేదటయ్యా అని మందలించే అవకాశం వస్తుంది. మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి మరీ స్నేహం చేస్తాడు. కాలేజీలో అంతా అతనికి ప్రాణమిత్రులే. అందుకే ఆ కాలేజీలో పరీక్ష తప్పిన వాళ్ళు ఎక్కువగా ఉండరు. ప్రిన్సిపాల్ గారికి అది తృప్తిగానే కాదు, గర్వంగా కూడా ఉంటుంది. అది కుమార్ గొప్పతనమని ప్రిన్సిపాల్ గారికి లెక్చరర్స్కి తెలుసో తెలీదో గాని విద్యార్థులకు తెలుసు. అందుకే అందరూ అతన్ని విద్యార్థి నాయకుడిగా ఎన్నుకున్నారు. రాజేంద్ర ప్రిన్సిపాల్ గారి రూమ్లోంచి బయటకొచ్చాడు. నేను స్టూడెంట్స్కి మిమ్మల్ని పరిచయం చేయనా అన్నారు ప్రిన్సిపాల్ గారు. మెత్తగా నవ్వాడు రాజేంద్ర. అందమైన అతని చిరునవ్వుని ప్రిన్సిపాల్ గారు గుడ్లప్పగించి చూడసాగారు. వద్దు సార్, స్టూడెంట్స్ని ఎలా హిప్నటైజ్ చేయాలో నాకు బాగా తెలుసు. కోర్స్, కానీ ఇది మీకు ఫస్ట్ టైం. నెవర్. వాళ్ళు నన్ను ఏమీ అనరన్న నమ్మకం ఉంది. అతను మరోసారి అందమైన దరహాసం ఒలికించాడు. గుమ్మం దాటి పైకొచ్చాడు. బ్యూటిఫుల్ బాయ్. ప్రిన్సిపాల్ గారు వెళుతున్న అతన్ని చూసి మనసులో అనుకోకుండా ఉండలేకపోయారు. రాజేంద్ర చేతిలో ఓ పుస్తకం ఉంది. అతను బీకామ్ క్లాస్ వైపు వెళుతున్నాడు. బీకామ్ ఫస్ట్ ఇయర్ క్లాసులోకి వెళుతున్న కొందరు అమ్మాయిలు రాజేంద్రని చూసి అక్కడే నిలిచిపోయారు. జ్యోతి, ఎవడే ఆ హీరో? బ్యూటిఫుల్గా ఉన్నాడు. నువ్వే అందగత్వం అనుకుంటున్నావు. నిన్ను మించిన అందగాడు కాలేజీలో చేరాడే. మీ ఇద్దరి జోడీ. షటప్. జ్యోతి గొంతు సన్నగా వీణ మీటినట్లు వినపడింది. కామన్ సెన్స్ లేదు నీకు? అతను వింటే? జ్యోతి విశాల నేత్రాలు కోపాన్ని ప్రదర్శించాయి. ఆమె అనుమానం వృధా పోలేదు. వాళ్ల మాటలు రాజేంద్ర చెవుల పడ్డాయి. వాళ్ళని దాటి వెళుతూ ఓరగా అమ్మాయిలను చూశాడు. అక్కడ ముగ్గురే నిల్చునున్నారు. ఆ ముగ్గురిలో మధ్య నిల్చుంది జ్యోతి. ఓరగా చూసిన రాజేంద్ర కళ్ళు ఆమెని నుంచి రావడానికి మొరాయించాయి. మెరుపు తీగలా ఉంది జ్యోతి.
ఆమె కళ్ళు అతని గుండెల్లో ముద్రపడిపోయాయి. రాజా మూవ్, మనసుని హెచ్చరించి ముందుకు కదిలాడతను. కుమార్ వాళ్ల క్లాసులోకి వెళుతూ మరోసారి జ్యోతిని దొంగచూపు చూశాడు. ఆమె మీననేత్రాలు రాజేంద్రనే స్థిరంగా చూస్తున్నాయి. రాజేంద్ర 6 అడుగుల మనిషి. అతన్ని చూస్తే మగవాళ్ళు కూడా చూపు తిప్పుకోలేరు. ఆడపిల్లలు సరే సరి, ఆ అందం తనకి ఓ వరం అనుకుంటాడు రాజేంద్ర. కానీ అతనికి తెలీదు, ఆ అందమే ఏదో ఒక రోజున తన పాలిట శాపమవుతుందని. అతను క్లాసులోకి రాగానే అందరూ గుడ్లు నిలబెట్టేశారు. కుమార్కి కూడా అతన్ని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. పచ్చని దేహఛాయ, పల్చని పెదవులు, సన్నని మీసకట్టు, కొంటిగా నవ్వే కళ్ళు. అతన్ని ఒక్కసారి చూసిన వాళ్ళెవరూ రెండోసారి చూడకుండా ఉండలేరు. అతని మీద పడిన చూపు నిలిచిపోతుందే తప్ప తిరిగి రాదు. రాజేంద్ర లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. క్లాసులో అందరూ అతనేదో మంత్రం వేసినట్లు, ఆ మంత్రానికి వాళ్ళంతా ముగ్ధులైనట్లు కామ్గా లేచి నిల్చున్నారు. అంతా ఏకకంఠంతో గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. ఫ్రెండ్స్, రాజేంద్ర గొంతు మృదుత్వంతో కూడిన గంభీరంతో వినిపించింది. నేను లెక్చరర్నే అయినా మీ తోటివాణ్ణే. మీరు నన్ను గౌరవించనవసరం లేదు, మన్నించనక్కర్లేదు. మన మధ్య గురు శిష్యుల బంధం కన్నా స్నేహబంధమే ఎక్కువగా ఉండాలి. నేను లెక్చరర్ని అయిపోయానే గాని, లేకపోతే నేను మీతో పాటు కూర్చుని లెక్చరర్స్కి నిక్నేమ్స్ తగిలించేవాణ్ణి. యామై రైట్? అతను హుషారుగా అన్నాడు. విద్యార్థులంతా క్లాసు దద్దరిల్లిపోయేలా చప్పట్లు కొట్టసాగారు. ఉత్సాహంగా అతని చుట్టూ చేరిపోయారు. నిజానికి వాళ్ళకి ఇంతవరకు కుర్ర లెక్చరర్ రాలేదు. సర్వసాధారణంగా మొదటిసారి క్లాస్ చెప్పడానికి వచ్చిన లెక్చరర్స్ క్లాసుకి వెళ్ళిన 2 నిమిషాలు స్థిరంగా కూర్చోలేరు. అందులోకి ముఖ్యంగా కుమార్ వాళ్ల క్లాసులోకి వెళ్ళిన లెక్చరర్ సెకండ్ కాకుండానే రిపోర్ట్ ఇవ్వడానికి ప్రిన్సిపాల్ గారి రూంలోకి పరిగెత్తుతాడు. రాజేంద్ర ధైర్యంగా క్లాస్కి వెళ్ళినా ప్రిన్సిపాల్ గారికి కుర్రాళ్ళు అతన్ని ఏ అల్లరి పెడతారో అన్న అనుమానం పీకుతూనే ఉంది. అందుకే అనుమాన నివృత్తి కోసం బీకాం క్లాస్ వైపు వెళ్లారు. ఆయన వెళ్లేసరికి కుర్రాళ్లంతా రాజేంద్ర చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. మీదే ఊరు సార్? ఈ ఊరు కొత్తగా వచ్చారా? మీరు చాలా అందంగా ఉన్నారండి. మీ వాయిస్ స్వీట్గా ఉంది. మీరు పాడతారా? ప్రిన్సిపాల్ గారికి ఆ దృశ్యం తృప్తికరంగా తోచింది. రాజేంద్ర అన్నమాట ప్రకారం స్టూడెంట్స్ని హిప్నటైజ్ చేశాడు. అయితే వీళ్ళని హిప్నటైజ్ చేసింది అతను కాదు, అతని అందం. ఆయన వెనక్కి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయారు. మీ క్లాసు వాళ్ళందరూ వచ్చినట్టేనా? రాజేంద్ర తన చుట్టూ మూగిన స్టూడెంట్స్ని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు చుట్టూరా మూగిన మనిషికి మధ్య కొద్ది ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలోంచి రాజేంద్ర దృష్టి ఒక్కో అమ్మాయి మీద పడి తిరుగుతోంది. స్టూడెంట్స్ ఎవరూ గమనించకుండా అమ్మాయిల్ని చూస్తున్నాడు అతను. ఓ 2 అమ్మాయిల మధ్య ఖాళీ స్థలం రాజేంద్ర దృష్టిని ఆకర్షించింది. ఆ స్థలం గల అమ్మాయి ఇంకా క్లాసుకు రాలేదు. అప్పుడే అంటున్నాడు కుమార్, నీలిమ రావాలండి. ఆ నీలిమ ఒక్కరితే ఈరోజు లేటు. అదే సమయానికి నీలిమెక్కిన కారు కాలేజీ ముందు ఆగింది. అమ్మాయి గారు, సాయంత్రం కారు తీసుకురమ్మంటారా? డ్రైవరు ప్రశ్నిస్తుండగా నీలిమ ఆదరాబాదరాగా డోరు తెరుచుకుని కిందకి దిగింది. డాడీకి చెప్పు, ఈ డొక్కు కారు బీచ్లో పడేయమని. ఈ వెధవ కారు వల్ల కాలేజీకి లేటుగా వచ్చాను. ఈరోజు కొత్త లెక్చరర్ వస్తారట కూడా. ఆయన అందరిలో నిలబెట్టి తిడితే నేను షేమ్ ఫీల్ అవ్వాలి. నీలిమ తన కోపాన్నంతటినీ డ్రైవర్ మీద ప్రదర్శిస్తూ వడివడిగా క్లాస్ వైపు నడిచింది. హాయ్ నీలు, ఎవరో ఆమెని పలకరించారు. హలో. నీలిమ కంగారుగా వాళ్ళని చూసి తను చేయి ఊపుతూ క్లాస్ దగ్గరికి నడిచింది. గుమ్మం దగ్గరికి రాగానే దడదళ్లాడుతున్న గుండెలతో నిలిచిపోయింది. కాలేజీకి తొందరగానే బయలుదేరింది. కానీ సగం తోవలో కారు ట్రబుల్ ఇచ్చింది. దాంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. లోపల రాజేంద్ర సీరియస్గా పాఠం చెప్తున్నాడు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థులకి బాగా నచ్చింది. శ్రద్ధగా వింటున్నారు. మే కమిన్ సార్? నీలిమ కంఠం భయంతో చిన్నగా వణికింది. పాఠం చెప్తున్న రాజేంద్ర ఆమె వైపు తిరిగాడు. ఎస్ కమిన్ అంటూ నీలిమ కేసు చూశాడు. అప్పుడే ఆమె దృష్టి అతనిపై పడింది. నీలిమ అతన్ని చూడగానే శిల్పంలా నిలిచిపోయింది. రాజేంద్ర కళ్ళు అల్లరిగా, చిలిపిగా, తన్మయంగా ఆమెని కుశలమా నీలు అన్నట్లు పలకరిస్తున్నాయి. ఆమె అలా నిలిచిపోవడం చూసి ఎవడో అల్లరి కుర్రాడు హాచ్ అని పెద్దగా తుమ్మాడు. కలవరపడింది నీలిమ తనలో తను. కంగారుని కప్పిపుచ్చుకుంటూ తల వంచుకుని లోపలికొచ్చి తన స్థలంలో కూర్చుంది. కుశలమా, నీవు కుశలమేనా? వెనక బెంచిలోంచి అల్లరి కుర్రాడు పాటెత్తుకున్నాడు. దానికి లయబద్ధంగా కుమారు బల్ల మీద డప్పు వాయిస్తున్నాడు.
రాజేంద్ర చాలా వెంటనే స్టూడెంట్స్ మూడ్లోకి వచ్చేశాడు. అతనిలో ఉన్న గొప్ప స్పెషాలిటీ అదే. ఎలాంటి వ్యక్తినైనా ఎలా లొంగ తీసుకోవాలో అలా లొంగ తీసుకుంటాడు. రాజేంద్ర ఇంతవరకు ఎవరి ముందు తల వంచి ఎరగడు. అతను మామూలు వ్యక్తి కాడు. తెలివితేటలు నిధిగా కల కుటుంబంలోంచి వచ్చినవాడు. అతని తండ్రి న్యాయమూర్తి, అతని భార్య అమోఘమైన తెలివితేటలు గల లాయర్. ఆ ఇరువురి మేధస్సు అతనిలో జీర్ణించుకునుంది. అందుకే అతను ఎవరికీ తల వంచే అవసరం కలగలేదు. తన తల వంచే మొనగాడు రాలేడు అని అతను గర్విస్తుంటాడు కూడా. కుమార్, అతను చిటికి వేస్తూ హుషారుగా పిలిచాడు. డప్పు కొడుతున్న కుమార్ చేతులు బుద్ధిగా ఆగిపోయాయి. వాటి వెనక పాట కూడా ఆగిపోయింది. నువ్విక్కడ నిలబడి ఓ మంచి సాంగ్ జోహచ్ హసంది పాడు అన్నాడు. అతనికి తెలుసు స్టూడెంట్స్ కీ కుమార్ అని. ఆ కీ తన అండర్లో ఉంచుకోవాలి. అప్పుడే అది తన ఇష్టం వచ్చిన వైపు తిప్పచ్చు. నేనా సార్? కుమార్ కంగారుగా లేచి నిల్చున్నాడు. నాకు పాట రాదు సార్, కుమార్ కలవరంగా చెప్పాడు. కొయ్ కోతలు, పాట రాకపోతే అంత చక్కగా తాళం ఎలా వేయగలిగావు? ఏది ఏమైనా సరే నువ్వు పాడి తీరాల్సిందే. ఏమంటారు అబ్బాయిలు అమ్మాయిలు? అతను అలా అడిగేసరికి అమ్మాయిలకి కుమార్ని ఆట పట్టించాలనిపించింది. కుమార్ పాట పాడి తీరాలి సార్ అన్నారు అందరూ. నీలిమ మాత్రం రాజేంద్ర తెలివితేటలని అబ్బురంతో చూస్తోంది. అతనే గాని స్టూడెంట్స్ మైండ్స్ని ఇలా డైవర్ట్ చేయకపోతే అతను తను ఇందరిలో అల్లరిపాలై తీరేవాళ్ళని ఆమెకే తెలుసు. సార్, కుమార్ అతనికి 2 చేతులు జోడించేశాడు. ఆ అమ్మాయిలందరూ ముందు నన్ను అవమానం చేయకండి సార్. నేను గాని గొంతు విప్పానంటే చాకలి వాళ్ళందరూ తమ గాడిదలన్నీ ఏమైపోయాయా అని వెతుక్కుంటూ సరాసరి ఇక్కడికి వస్తారు. అతను చేతులు జోడించి దీనంగా అనేసరికి అంతా కుమార్ మాటలు తిరిగి గొల్లుమని నవ్వారు. అలా అయితే వద్దులే, కూర్చో. నరేష్, స్టాండప్. నరేష్ ఇబ్బందిగా లేచి నిల్చున్నాడు. ఇందాక పాడావే కుశలమా నీవు కుశలమేనా అన్న పాట ఏ సినిమాలోది? అది బలిపీఠంలోది సార్. ఎవరు పాడతారు? శారదా, శోభన్ బాబు. యాక్టర్స్ కాదయ్యా. ఆ పాట పాడింది ఎవరు? బాలసుబ్రహ్మణ్యం, సుశీల అండి. ఐసి, అలాగా. రాజేంద్ర ఉత్సాహంగా తలాడించాడు. ఫ్రెండ్స్, బలిపీఠంలో బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటని మన క్లాసులో నరేష్ ఒక్కడే పాడతాడు. కాబట్టి మనం కాముగా ఉండాలి. సార్, నరేష్ ఏడుపు ముఖం పెట్టేశాడు. ఐఎమ్ సారీ సార్, ఇందాక సరదాగా పాడాను. ప్లీజ్, నాకు పాట రాదు. వచ్చినా అది ఓ శృతిలో ఉండదు. అపశృతులతో పాడి అమ్మాయిల ముందు అబాస్పాలు కాలేను. అతను జాలిగా ముఖం పెట్టి అభ్యర్థనగా చూశాడు. సిడౌన్. ఏదో సరదా కన్నాను కానీ మీరు అమ్మాయిల ముందర అవమానాల పాలైతే అది నాకు తలవంపులు కాదా? అన్యాయం సార్. మీరు వాళ్ళ పార్టీనే బలపరుస్తూ వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. ఓ అమ్మాయి లేచి నుంచుని అలకగా అంది. అందమైన స్మైల్ విసిరాడు రాజేంద్ర. నేను మగాణ్ణేగా, వాళ్ళ తరపున మాట్లాడనని ఎలా అనుకున్నావు శుభా? చిరునవ్వుతో అన్నాడు. అలాని నేను మీ పార్టీ కాదనుకోవచ్చు. నేనే కాదు, మా కుర్రాళ్ళంతా మీ పార్టీయే. ఏమంటారు అబ్బాయిలు అని అడిగాడు. ఓకే అంటాం సార్. కుర్రాళ్ళంతా ఏకకంఠ నరిచారు. వాళ్ళందరూ అలా ఉత్సాహంగా అంటున్న సమయంలోనే రాజేంద్ర ఎవరూ చూడకుండా నీలిమ వంక చూసి గర్వంగా కళ్ళెగరేశాడు. మన ప్రతిభ ఎలా ఉంది మేడం అన్నట్లు. నీలిమ అందంగా మూతి ముఖం తిప్పుకుంది. ఆ తర్వాత రాజేంద్ర పుస్తకం చేత్తో పట్టుకున్నాడు. పాఠం చెప్పుకుందామా అన్నాడతను. చెప్పండి సార్. అంతా సరదాగా తలలాడించారు. రాజేంద్ర పాఠం చెప్తున్నాడు. నీలిమ అందరిలాగే వింటున్నట్లు నటిస్తుందే తప్ప అతను చెప్తున్న పాఠం తలకి ఎక్కించుకోవడం లేదు. ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టే మూగుతున్నాయి. నీలిమ ధనుంజయ గారి గారాల కుమార్తె. ఆయన భార్యకి ఎన్నోసార్లు గర్భం పోయి ఆఖరికి నీలిమ పుట్టింది. నీలిమ 5వ ఏట అతని భార్య స్వర్గస్థురాలైంది. ధనుంజయ గారికి లేకలేక కలిగిన నీలింపై అంతులేని అనురాగం ఉంది. ఆమె కోసం ప్రత్యేకంగా కారు కొన్నారు. ఆమెకి ఫ్యాషన్ డ్రెస్సులంటే తగని పిచ్చి. తండ్రి చేత రకరకాల డ్రెస్సులు కొనిపిస్తుంది. కూతురికి చాలా ఫ్రీడమ్ ఇచ్చారాయన. నీలిమకి కలం స్నేహం అంటే విపరీతమైన మోజు. ఆమెకి చాలామంది కలం ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో రాజేంద్ర ఒకడు. మొదట రాజేంద్రతో కలం స్నేహమే నడిచేది. కానీ రాను రాను అది ప్రేమగా మారింది. రాజేంద్ర బీఈడీ చేస్తుండేవాడు. ఇద్దరూ ఒకరి ఫోటోలు ఒకరు పంపుకున్నారు. రాజేంద్ర బీఈడీ పూర్తి కాగానే తండ్రి పలుకుబడితో ఈ ఊళ్ళోనే లెక్చరర్ పోస్టు వేయించుకున్నాడు. అతనికి తెలుసు నీలిమ ఆ కాలేజీలోనే చదువుతోందని. ఆమెని సడన్ సర్ప్రైజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఊరు వచ్చే ముందర లెటర్స్ రాయడం మానేశాడు. నీలిమకి అతను కనిపించడం ఆనందంగా ఉంది. అది అందమైన సాయం సమయం.
బీచ్లో జనం అప్పుడే ఎక్కువగా ఉంటారు. ఎటు చూసినా జనమే. కెరటాల దగ్గర ఎలాంటి వయసు వాళ్ళైనా పసిపిల్లలైపోతారు. సముద్రం నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అలాంటి సమయంలో దూరంగా ఎవరూ తమని గుర్తుపట్టకుండా ఓ చోట కూర్చున్నారు రాజేంద్ర, నీలిమ. ఆమె అతనికి కొద్ది దూరంలో కూర్చుంది. ఈ విషయం నాకెందుకు రాయలేదు? నీలిమ అతని ముఖంలోకి నిష్ఠూరంగా చూస్తూ అడిగింది. ఏ విషయం? రాజేంద్ర కళ్ళు ఆమె శరీరాన్ని అల్లరిగా ఆశగా చూస్తున్నాయి. అదే, మీరు మా కాలేజీకి లెక్చరర్గా వస్తున్న విషయం ఒత్తి పలుకుతూ చెప్పింది. ఆ విషయం నీకు ముందుగా తెలిసిపోతే ఇంత సస్పెన్స్ ఏది? నన్ను చూడగానే నీ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ఎంతో ఆనందంతో అపురూపంగా చూశాయి. అక్కడే గాని స్టూడెంట్స్ అంతా లేకపోతే రాజా అంటూ అమాంతం నన్ను కౌగిలించుకునేదానివి. ఇన్ని అందమైన అనుభవాలు కావాలి కాబట్టే ఈ విషయం నీకు తెలియనివ్వలేదు. అతను చిలిపిగా అంటుంటే నీలిమ నయనాలు కిందకి వాలిపోయాయి. నీలు, రాజేంద్ర ఆమెకి దగ్గరగా జరిగాడు. అతని చెయ్యి ఇసుకలో నుంచి ఇంచించి జరిగి ఆమె తొడ మీదకి జరిగింది. చప్పున 2 కాళ్ళు దగ్గరగా లాక్కుంది. అతను చిరుకోపంతో చూశాడు. చేయి వేసినంత మాత్రంలో నీ పాతివ్రత్యానికి భంగం కలిగిందా నీలు? ఊడుక్కున్నట్లు ఉక్రోషంగా అన్నాడు. నేనేం ఆడపిల్లను కాను చూస్తూ కూర్చోడానికి. అతను కోపంగా చూశాడు ఆమె వంక. చిన్నగా నవ్వింది నీలిమ. రాజా, ఎందుకీ విరహాలు చెప్పు? నీకు ఉద్యోగం వచ్చేసిందిగా. ఇప్పుడు మీ నాన్నగారితో మన పెళ్లి గురించి చెప్పాయి. ఆమె మాటలకి రాజేంద్రలో చిన్న ఉలికిపాటు కలిగింది. నిదానంగా చూశాడు ఆమె ముఖంలోకి. నీలు, నాకెంత డబ్బున్నా ఉద్యోగం పురుష లక్షణం అనే ఉద్దేశంతో లెక్చరర్ని అయ్యాను. నిజమే, ఇప్పుడు మన పెళ్లికి ఎలాంటి ఆటంకం లేదు. మన విషయం నాన్నగారితో చెప్తాను. అతను నవ్వుతూ అనేసరికి నీలిమ కళ్ళు మెరిశాయి. అయితే మా డాడీతో నీ గురించి చెప్పనా అంది. ఆ తొందరే వద్దు నీలు, ముందు నాన్నగారితో నేను మాట్లాడిని అన్నాడతను. నీలిమ లేచి నిల్చుంది. ఇంకొస్తాను రాజా. మన కాలేజీలో కోతులు ఏమైనా కనిపిస్తే నీ పేరు నా పేరు కాలేజీ గోడల మీదకి ఎక్కుతుంది అంది చుట్టూ చూస్తూ. నేనంత తెలివి తక్కువవాణ్ణి కాను నీలు. రాజేంద్ర అదోలా నవ్వుతూ లేచి నిల్చున్నాడు. రేపు ఏదైనా హోటల్లో కలుద్దామా నీలు? వద్దు, నువ్వు హోటల్ అంటే రూమ్ అంటావు. ఏం, నాతో రూమ్లో ఉండడానికి భయమా? అతను పై పంటితో కింద పెదవిని నొక్కిపెట్టి కవ్వింపుగా చూశాడు. నువ్వేం ఆడపిల్లవు కావుగా అలా చూస్తూ కూర్చునేందుకు? నీలిమ అల్లరిగా నవ్వింది. సిల్లీ గర్ల్. అతను ఆమె చెంప మీద సుతారంగా కొట్టాడు. వస్తాను రాజా. ఆమె అతనికి చేతిని ఊపి ముందుకు నడిచింది. ఆమె వెళుతున్న వైపే చూస్తుండిపోయాడు రాజేంద్ర. జ్యోతి బస్టాప్లో నిలబడింది. అప్పటికే సమయం 6:30 దాటింది. ఆమె అక్కడ నిల్చుని అప్పుడే 1:30 పైన కావస్తోంది. ఇంతవరకు ఒక్క బస్సు రాలేదు. అక్కడ ఆమె ఒక్కరితే నిలబడింది. ఎవ్వరూ లేరు. నిలబడి కాళ్ళు లాగేస్తున్నాయి. రిక్షాలో వెళ్ళిపోదామంటే ఆ ప్రాంతాల్లో ఒక్క రిక్షా లేదు. జ్యోతి అసహనంగా వాచీకేసి చూసుకుంటోంది. అంతలో ఓ ఫియట్ కారు ఆమె ముందు నుంచి సర్రున దూసుకెళ్ళింది. స్పీడ్గా ముందుకు వెళ్ళిన కారు అదే వేగంతో మళ్ళీ వెనక్కొచ్చింది. ఆమె ముందు ఆగింది. కారులో ఉంది రాజేంద్ర. హలో జ్యోతి, అతడి అందమైన చిరునవ్వుతో పలకరించాడు. జ్యోతి గుండెలు దడదళ్లాడాయి. పుస్తకాల చుట్టూ ఆమె చేతులు బిగుసుకున్నాయి. స్టీరింగ్ మీద 2 చేతులు ఉంచి మెత్తగా నవ్వుతూ చూస్తున్న రాజేంద్ర రూపం ఆమెని కలవరపెట్టింది. ఆ రోజు ఆమె స్నేహితురాళ్ళు అతన్ని చూసి కాలేజీ స్టూడెంట్ అని భ్రమపడి అతని గురించి అల్లరిగా మాట్లాడారు. ఆ మధ్యాహ్నమే అతను జ్యోతి వాళ్ళ క్లాస్కొచ్చాడు. ముందుగా అతని కళ్ళు జ్యోతి కోసమే వెతికాయి. అతన్ని చూస్తున్న ఆమె అతను చూడగానే కళ్ళు నేలకు వాల్చేసింది. రాజేంద్ర లెక్చరర్ అని తెలిసి జ్యోతి ఫ్రెండ్సు అతనికి తమ మాటలు వినిపించాయేమోనని భయపడ్డారు. జ్యోతి మాత్రం చాలా ఆశ్చర్యపోయింది. ఇంత చిన్నవాడు లెక్చరర్ ఏమిటా అని. అతను అందరి పేర్లు అడిగి తెలుసుకున్నాడు. జ్యోతిని నిలబెట్టి పేరు అడిగాడు. తన పేరు విని కూడా మళ్ళీ అడగడం దేనికో అనుకుంటూనే పేరు చెప్పింది. సన్నగా కోయిల కూసినట్లుంది జ్యోతి స్వరం. మీరు పాడతారు కదూ అన్నాడు. జ్యోతి స్వీట్ సింగర్ సార్, ఓ అబ్బాయి చెప్పాడు. అయితే ముందు మనం మిస్ జ్యోతి పాట విందాం, ఆ తర్వాతే పాఠం. రాజేంద్ర మాటలకి ఆమె కలవరంగా చూసింది. అతను చిలిపిగా చూశాడు. జ్యోతి మంత్రముగ్ధురాల్లా పాట పాడేసింది. ఆ తర్వాత అతను పాఠం చెప్పాడు. పాఠం చెప్పడం పూర్తయ్యాక కావాలనే జ్యోతిని లేపి క్వశ్చన్స్ వేశాడు. ఎవరూ అనుమానించకుండా మరో 2 అమ్మాయిలు లేపి క్వశ్చన్స్ అడిగాడు. ఆ మర్నాడు జ్యోతి లైబ్రరీ రూంలోకి వెళ్లడం చూసి తను వెళ్ళాడు.
ఆమె ఓ వైపు నుంచి బుక్స్ కోసం వెతుకుతుంటే అతను మరోవైపు నుంచి చూస్తున్నట్లు నటిస్తూ నడుస్తున్నాడు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. జ్యోతి ఉన్నట్లుండి ఓ పుస్తకం మీద చేతిని వేసింది. అతను చప్పున ఆ పుస్తకం మీద చేతిని వేశాడు. సున్నితమైన జ్యోతి హస్తాన్ని రాజేంద్ర చేయి గట్టిగా నొక్కింది. ఈ బుక్కు అంటూ అతనే పుస్తకం చేతిలోకి తీసుకుంటూ మధ్య ఖాళీ అయిన స్థలంలోంచి జ్యోతిని చూశాడు. ఆమె అయోమయంగా నిల్చునుంది. అతని వెచ్చని స్పర్శ జ్యోతి నుంచి వీడిపోలేదు. అది అతను కావాలని చేశాడని ఆమెకు తెలీదు. జ్యోతి, నువ్వా? ఐఎమ్ సారీ, అతను నొచ్చుకుంటున్నట్లు చెప్పాడు. పర్వాలేదు సార్. జ్యోతి మల్లెమొగ్గ విరిసినట్లు నవ్వింది. ఈ పుస్తకం నీకు కావాలి కాబోలు. ఇందా జ్యోతి. రాజేంద్ర బుక్ అందించాడు. అక్కర్లేదు సార్, మీరు చదివిన తర్వాతే నేను తీసుకుంటాను అందామే. నోనో, ఈ బుక్ గురించి నీ అందమైన పాదాలు 5 నిమిషాల పాటు అలసటగా తిరిగాయి. నీ విశాల నయనాలు దీనికోసం ఆశగా చూశాయి. నీ కోమలమైన హస్తాలు దీనిపై పడి అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఇది మొదట నువ్వే చదువు. అతను ఆమె కళ్ళలోకి కొంటిగా చూశాడు. జ్యోతి గుండె వేగం హెచ్చింది. చదువు జ్యోతి. నీచే స్పర్శింపబడిన ఈ పుస్తకం చదివితే ఆ కథకే కొత్తదనం వస్తుందేమో. అతను ఆ బుక్ ఆమె చేతికందించి చల్లగా జారుకున్నాడు. రాజేంద్రకి బాగా తెలుసు తన మాటల ప్రభావం నుంచి ఆమె ఎంతోసేపటికి గానీ కోలుకోలేదని. ఆ తర్వాత ఓసారి జ్యోతి కాలేజీకి ఓ రోజు రావడం మానేసింది. ఆ మర్నాడొచ్చింది. అతను జ్యోతిని చూడగానే కళ్ళతోనే ప్రేమగా విష్ చేశాడు. ఆ తర్వాత ఆమె లైబ్రరీకి రాగానే, నేను నువ్వు కాలేజీకి రాలేదు, నాకు పాఠం చెప్పాలని అనిపించలేదు జ్యోతి అన్నాడు. రాజేంద్ర వల విసురుతున్నాడు అని గ్రహించలేని జ్యోతి అతని మాటలు, ఆరాధనగా చూసే చూపులు ప్రేమకు నాంది పలుకుతున్నాయి అనుకుంది. ఆమె ధనవంతురాలు కాదు, మధ్యతరగతికి చెందింది. తండ్రి రిటైర్ అయిపోయాడు. ఓ అన్న, 2 తమ్ముళ్ళు ఉన్నారు ఆమెకి. పేదవాళ్లకే కలలు అధికంగా ఉంటాయి. రాజేంద్ర లాంటి అందమైనవాడు, స్థితిమంతుడు కోరి వరించడం తనలాంటి పేదపిల్లకి భగవంతుడిచ్చిన వరమని మరిచిపోయింది. నమస్తే సార్. జ్యోతి 2 చేతులు జోడించి నమస్కరించింది. ఈరోజు బస్సు స్ట్రైక్స్ అమ్మాయి గారికి తెలీదా? కలవరంగా చూసింది జ్యోతి. నో సార్, నాకు తెలీదు. అనవసరంగా 1.5 గంటల నుంచి ఇక్కడ నిలబడ్డాను. జ్యోతి కాళ్ళు లాగడంతో ముఖం అలసటగా పెట్టింది. నీకు తెలిగిపోవడమే మంచిది. అదేం సార్? ఆశ్చర్యంతో తన విశాల నయనాలను మరింత విశాలం చేసి అడిగింది. బస్సులు స్ట్రైక్ అని తెలిస్తే నువ్వు వెంటనే రిక్షాలో వెళ్ళిపోయేదానివిగా. అప్పుడు మనం ఇలా ఒంటరిగా కలుసుకునే అదృష్టం లభించదుగా. రాజేంద్ర మాటలకి జ్యోతి పాల చెక్కిళ్ళు అరుణుమ దాల్చాయి. సిగ్గుతో ఆమె కన్నులు భూదేవిని శరణు వేడాయి. కామన్ జ్యోతి, కారెక్కు. ఇంతవరకు నేను ఏ ఆడపిల్ల దగ్గర వీగిపోలేదు. ప్రేమ అనే పదం మధురమైందని తెలుసు గాని అది ఎంత మధురమైందో నిన్ను చూసి తెలుసుకున్నాను. నీకు రావాలనిపిస్తే నా హృదయంలోకి వెల్కమ్. అతను ఎంతో మధురంగా ఉచ్చరించిన ప్రేమ అనే 2 అక్షరాలు జ్యోతికి ఎంతో వెలగలవిగా, విలువగలవిగా, తన జీవితం కడవరకు అతను తోడుంటాడు అన్నంత హాయిగా వినిపించాయి. ఒక్కడుగు ముందుకు వేసింది. రాజేంద్ర డోరు తెరచి ఆమెకి చేతినందించాడు. ఆ అమాయకురాలు వెర్రిగా అతని చేతిలో చెయ్యి వేసింది. ఆ చెయ్యి తనని కళ్యాణ మండపం దాకా నడిపిస్తుందని పిచ్చిగా భ్రమపడిందామె. జ్యోతి కారెక్కాక రాజేంద్ర కారుని పోనిచ్చాడు. కారు స్లోగా పోనిస్తున్నాడు. ఆ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆమె పుస్తకాలు ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. జ్యోతి. రాజేంద్ర చెయ్యి ఆమె భుజం మీద పడింది. ఆమె శరీరం చిన్న కంపనకి గురైంది. అతని స్పర్శకి ఆమె తనువు నిలువెల్లా పులకించిపోతోంది. రాజా, మొత్తుగా పిలిచింది. నేను పేదదాన్ని, నీ అంతస్తుకి తగిందాన్ని కాను, కానీ ఐ లవ్ యూ. రాజేంద్ర చిన్నగా నవ్వాడు. జ్యోతి, ప్రేమ విలువెంతో తెలుసా? తెలీదన్నట్లు తలాడించింది. 2 మనసుల కలయిక. ఆ కలిసిన మనసులు నాతి చరామి అంటూ 10 మంది పెద్దల ముందు అగ్నిసాక్షిగా ఆలుమగలై ప్రేమ విలువని బిడ్డల రూపంలో చూసుకుంటారు. ఇప్పుడు చెప్పు జ్యోతి, ప్రేమకి ఆస్తి, అంతస్తు, పేద, గొప్ప భేదాలు తెలుసా? రాజా. జ్యోతి తన్మయంగా అతని భుజంపై వాలిపోయింది. సువర్ణ వడివడిగా అడుగులు వేస్తోంది. అప్పటికి సమయం 6:30 దాటిపోయింది. ఆ రోజు సువర్ణ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళింది. అంతా కారులో బయలుదేరాలనే ప్లాన్ వేసుకున్నారు. కుమార్ తన ఫ్రెండ్స్తో పిక్చర్ ప్రోగ్రాం పెట్టుకుని కారు తీసుకుని వెళ్ళిపోయాడు. తప్పనిసరిగా సువర్ణ వాళ్ళు నడిచి వెళ్లారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే కారు కన్నా నడక బాగున్నట్లు అనిపించింది సువర్ణకి.
పిక్చర్ వదిలాక అందరూ చూసిన సినిమా గురించి చర్చించుకుంటూ నడుస్తున్నారు. అప్పుడే అమ్మాయిల వెనకాతల నలుగురు అల్లరి వెధవలు వెంటపడుతున్నారు. అయితే ఎవరూ వాళ్ళని గమనించే మూడ్లో లేరు. గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. సిటీలో అలాంటివి సహజం కనుక ఎవరూ వాళ్ళని లెక్క చేయలేదు. అయితే అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళకి ఒంటరిగా సువర్ణ చిక్కిపోయింది. బాగా రద్దీగల వీధుల్లో చుట్టూ ఫ్రెండ్స్ ఉండడంతో వాళ్ళ గురించి ఆమెకి బెంగలేకపోయింది. తీరా అందరూ వెళ్ళిపోయాక గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. అందులోకి వెళ్లాలంటే ఆమెకి గుండెలు దడదడలాడాయి. తప్పనిసరిగా ఆ వీధిలోంచే ఇంటికి వెళ్ళాలి. మొండిగా ఆ వీధిలోకి అడుగు పెట్టింది. అడుగు పెడుతూ అన్నం తిట్టుకుంది. దుర్మార్గుడు, ఈరోజే కారు తీసుకువెళ్ళిపోవాలా? కారుంటే ఇలాంటి అవస్థ వచ్చేదా? ఆమె 2 అడుగులు వేసేసరికి అటునుంచి వస్తున్న రాజేంద్ర ఎదురుపడ్డాడు. అతన్ని చూడగానే ఆమెకి ప్రాణం లేచొచ్చినట్లయింది. హలో సువర్ణ. రాజేంద్ర ఆమెను ఎప్పుడైతే హలో అంటూ పలకరించాడో అప్పుడు ఆమెను వెంబడిస్తూ వచ్చిన వాళ్ళు కాళ్ళకి బుద్ధి చెప్పి వెనక్కి తిరిగారు. ఆ రాస్కెల్స్ నిన్ను ఫాలో చేస్తున్నారా? అడిగాడతను. ఆమె తలాడిస్తూ కర్చీఫ్తో ముఖానికి పట్టిన స్వేద బిందువులు తుడుచుకుంది. పద, మీ ఇంటి దాకా దిగబడతాను. అవసరం లేదు, నేను వెళ్ళిపోగలను అందామె. నువ్వు వెళ్ళగలవు, వెళ్ళలేవనా? కానీ ఆ వెధవలు నిన్ను ఒంటరిగా చూస్తే మళ్ళీ కుక్కల్లా వెంటబడతారు. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అతని మాటలకి సువర్ణ ఓసారి అతని ముఖంలోకి చూసి మౌనంగా ముందుకు కదిలింది. అతను ఆమెకి పక్కగా నడుస్తున్నాడు. ఆ ప్రాంతమంతా బాగా చీకటిగా ఉంది. అప్పుడు వెన్నెల కూడా అంతగా లేదు. అదే సమయంలో ఓ కారు ఆ ఇద్దరి ముందు నుంచి వెళ్ళిపోయింది. ఆ కారులో ఉంది ఎవరో కాదు, కుమార్. అతను కారు వాయు వేగంతో నడుపుతున్నాడు. అంత వేగంలో వెళుతున్నతను ఆ యువకుల్ని శ్రద్ధగా గమనించలేకపోయాడు. కారు ఇంటి దగ్గర ఆపాక మాత్రం ఆ యువతి సువర్ణలా లేదు అనుకున్నాడు. చెల్లాయి ఎప్పుడు తప్పటడుగు వేయదు. తనకి ఆ నమ్మకం ఉంది. అతను తెలివినివాడే ఉండాలి. అతనెవరు? చెల్లాయితో అతనికి ఎలా పరిచయం ఏర్పడింది? ఆలోచించకూడదనుకుంటూనే ఆలోచిస్తున్నాడు కుమార్. అతనే గాని కారు నెమ్మదిగా నడుపుంటే తన చెల్లెల సరసనున్నది రాజేంద్ర అని తెలుసుకునేవాడు. సువర్ణ నెమ్మదిగా నడుస్తోంది. రాజేంద్ర ఆమెతో కూడా అడుగులు వేస్తున్నాడు. నా విషయం ఏం చేశావు సువర్ణ? ఆమె తల తిప్పి అతని ముఖంలోకి చూసింది. చూడండి, మీరు ప్రతి శనివారం నాకు కోవెల్లో కనిపిస్తారు. నాతో మాట్లాడాలని ప్రయత్నించారు, మాట్లాడారు. నేనంటే గౌరవం అన్నారు, అభిమానం అన్నారు. నేను మీకేం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఆ మౌనాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుని వారానికో ప్రేమలేఖ అందిస్తూ వచ్చారు. నాకు ప్రేమ పట్ల నమ్మకం లేదన్ను, కానీ ఇలాంటివి నాకు నచ్చవు. ఆడపిల్లకైనా మగవాడికైనా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనివ్వచ్చు. అయితే ఆ స్వేచ్ఛని వాళ్ళు ఇలాంటి పనులకి దుర్వినియోగం చేసుకోకూడదు. ఆమె మాటలకి రాజేంద్ర రోషంగా చూశాడు. స్త్రీ పురుషుల కలయిక తప్పంటావా అన్నాడు ఉక్రోషంగా. అనను, బట్ ఆ కలయికలో పవిత్రత కావాలి, స్వచ్ఛత కనిపించాలి. అంటే నా ప్రేమలో లోపం కనిపిస్తోందా నీకు? మృదువుగా నవ్వింది సువర్ణ. అని నేను అనలేదే. మీరు నన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని నాతో చెప్పే కన్నా నా తండ్రితో, మీ తండ్రితో చెప్తే బాగుంటుందిగా. బాగానే ఉంది. ముందు మన మధ్య ప్రేమ బంధం లేకుండా పెద్దవాళ్లతో ఏం చెప్పేది? అతను ఆమె మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించానని లోలో గర్వించాడు. అయితే ఆమె ఒక లాయర్ కూతురు, తెలివితేటలు మెండుగా కలిగిన ఓ అన్నకి చెల్లెలు. అంతేకాదు, జ్యోతిలాంటి అమాయకురాలు కాదు. నీలిమల ప్రేమ అనే పదాలకి కరిగిపోయేది కాదు. ఆమెకి ప్రేమ పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది. కానీ ప్రేమ విలువెంతో ఆమెకి బాగా తెలుసు. ప్రేమించిన వ్యక్తితో అగ్నిసాక్షిగా బంధం ఏర్పడితే ఆ స్త్రీ జన్మ చరితార్థమవుతుంది. కోరుకున్న పురుషుడితో కళ్యాణ మండపం ఎక్కి అతని చేత 3 ముళ్ళు వేయించుకున్న స్త్రీ మానసవీణ మధుగీతం ఆలపిస్తుంది. ప్రేమించిన వ్యక్తితో సంసార బంధం ఏర్పరచుకుని అతనికి ప్రేమ కానుకగా సంతానాన్ని అందించి అతనితో కలిసి ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేయడంలో అతనితో సమానంగా బాధ్యతలు పంచుకుని ఆ బాధ్యతలు నెరవేరేదాకా పసుపు కుంకుమలతో అతని చేతుల మీదుగా కన్ను మూసే ఆ స్త్రీ పునీతురాలు కాగలదు, పుణ్యవతి కాగలదు. ప్రేమ ఫలించకపోతే ఆ స్త్రీ చరిత్రహీనురాలవుతుంది. ప్రేమ వంచబడినప్పుడు స్త్రీ వల్లకాటికే దారి తీయాలని చూస్తుంది. ఆ స్త్రీ మానసవీణ మోగబోతుంది. అందుకే సువర్ణ రాజేంద్ర విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అతనికి నిజంగా తన మీద అంత ప్రేమేగానుంటే సాహసం చేసి తన వాళ్లతో మాట్లాడతాడు అనుకుంది. అతను విసిరిన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి అతని మీదకే విసిరింది.
పెద్దవాళ్ళకి తెలిసాక మనం ప్రేమించుకోకూడదా? రాజేంద్ర తమాషాగా భుజాలు ఎగరేశాడు. నువ్వు చాలా తెలివైందానివి సువర్ణ అన్నాడతను. అప్పటికి సువర్ణ ఇల్లు వచ్చేసింది. ఇంక నేను వెళతాను. శ్రమ తీసుకుని నన్ను ఇంటిదాకా డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. ఇది శ్రమ కాదు, బాధ్యత అతను చిలిపిగా నవ్వాడు. సువర్ణ చిన్నగా నవ్వింది. నేను వెళతాను అనేసి ముందుకు కదిలింది. డ్యామిట్, నేను లొంగదీలేంది నిన్ను నీలుని. మిమ్మల్ని ఎలా లొంగదీసుకోవాలో అలా లొంగదీయడానికి ప్రయత్నిస్తాను. అలా కాని పక్షంలో బలవంతంగానైనా మిమ్మల్ని అనుభవించి నా పంతం నెగ్గించుకుంటాను. అతను మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుంటున్నట్లు అనుకున్నాడు. సువర్ణ ఇంటికొచ్చేసరికి పుణ్యమూర్తి గారు బయట హాల్లో కూర్చునున్నారు. కూతుర్ని చూడగానే ఆయన చిరునవ్వుతో అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉంది? బోరుగా ఉంది నాన్నగారు. సువర్ణ తండ్రికి చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు వేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటోంది. అంతట్లో కుమార్ తలుపు కొట్టాడు. సువర్ణ బట్టలు మార్చుకోవడం అయ్యాక తలుపు తీసింది. సినిమా ఎలా ఉందే? కుమార్ లోపలికొస్తూ అడిగాడు. ఏం బాగలేదన్నయ్య, తలనొప్పి చచ్చాను. మధ్యలో వచ్చేయాలనిపించింది. దానికి తోడు తమరు కారులో ఉడాయించారు. తోవలో చిన్న ప్రమాదం జరగాల్సింది, కానీ లక్కీగా తప్పిపోయింది. సువర్ణ మంచం మీద కూర్చుంటూ తనని రౌడీలు ఫాలో చేసిన విషయం చెప్పింది. నేను సమయానికి సేవ్ చేసింది ఓ హీరో కదూ? ఉలిక్కి పడింది సువర్ణ. ఇదంతా కాదు, మా పక్క నుంచి వెళ్ళిన కారులో ఉన్నది నువ్వే కదూ? చెల్లెలి మాటలకి ఉలిక్కిపడ్డం అతని వంతైంది. తల గోక్కున్నాడతను. అన్నయ్య, సువర్ణ మెల్లని స్వరాన పిలిచింది. అతను నీకు హీరోలా కనిపించాడేమో కానీ నాకు మాత్రం అలా కనిపించడు. నీకు నా తత్వం తెలుసు. ఈ ఇంటికి మచ్చ తెచ్చే పని ఏదీ చెయ్యను నేను. అతను నన్ను ప్రేమించానంటే నిన్ను నాన్నగారిని కలిసి ఆ మాట చెప్పమన్నాను. సారీ సిస్టర్, నీ సంగతి తెలుసు కూడా ఫుల్ అడిగాను. కుమార్ నొచ్చుకుంటున్నట్లు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.